మీరా ఒకరోజు రాత్రి పబ్‌కెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో పరిచయమైంది. అలా మాట్లాడుకుంటూ ఆ పరిచయం కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా మారింది. సమయం గడిచే కొద్దీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మత్తులో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు కిస్ చేసుకున్నారు. ఆ అబ్బాయి నా ఫ్లాట్ పక్కనే ఉంది వెళ్దామా అని అడిగాడు. కానీ మీరాకు కొంచెం బాగాలేదనిపించి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. సరే ప్రాబ్లం లేదు, ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే కాల్ చేయి అని చెప్పి తన నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మీరా చాలా సిక్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్లు టెస్టులు చేశారు. టెస్టులు అయ్యాక అది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు. కానీ కారణం చెప్పినప్పుడు మీరా షాక్ అయింది. డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇది కుళ్ళిపోయిన హ్యూమన్ బాడీ తినడం వల్ల వచ్చిన ఫుడ్ పాయిజనింగ్. మీరాకి ఏమీ అర్థం కాలేదు. నేను వెజిటేరియన్ని, అసలు నాన్ వెజ్నే తినను, అలాంటిది మీరు ఇలా ఎలా అంటున్నారు అని భయపడింది. ఈ విషయం పోలీస్ వరకు వెళ్ళింది. పోలీస్ ఇంట్రగేషన్లో మీరా క్లియర్గా చెప్పింది, నేను వెజిటేరియన్ని, అసలు నాన్ వెజ్నే తినను. ఇంట్రగేషన్ జరుగుతున్న సమయంలో మీరాకు ఒక డౌట్ వచ్చింది. రాత్రి పబ్లో ఒక అబ్బాయిని కిస్ చేసిందని గుర్తుకొచ్చింది. మేబీ అతని సలైవా నా సలైవాతో మిక్స్ అయిందేమో, దానివల్ల ఏమైనా జరిగుండొచ్చు అని అనుకొని జరిగిందంతా పోలీసులకు చెప్పింది. పోలీస్ ఆ రాత్రి మీరాకిచ్చిన నెంబర్ను ఉపయోగించి ఆ అబ్బాయి నివాసాన్ని ట్రేస్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్ళి చెకింగ్ చేశారు. చూస్తే ఆ ఇంట్లో 2 కుళ్ళిపోయిన ఆడ శవాలు దొరికాయి. సాగర తీరాన సడి చెయ్యని రాగం, అలల చాటున దాగిన అనురాగం, ప్రేమకై కదిలిన జలకన్య పాదం, భూమిని తాకని పాపపు శాపం. ప్రతి సాయంత్రం సముద్ర తీరానికొచ్చి వీణ వాయించే సాగర్ను చూసి ఆ జలకన్య లహరి ప్రేమలో పడింది. అతని సంగీతం కోసం తన సముద్రపు లోకాన్ని వదిలి ఒడ్డుకు చేరాలని ఆశపడింది. ఒక మాంత్రికురాలి సాయంతో లహరికి కాళ్ళు వచ్చాయి. కానీ ఒక శాపం, ఆమె మాట్లాడలేదు మరియు సూర్యోదయానికల్లా తిరిగి సముద్రంలోకి వెళ్ళకపోతే ఆమె కరిగిపోతుంది. సాగర్ ఒడ్డున పడి ఉన్న లహరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మాట్లాడలేకపోయినా తన కళ్ళతోనే తన ప్రేమను వ్యక్తం చేసింది. సాగర ఆమె అందానికి మౌనానికి ముగ్ధుడయ్యాడు. ప్రతి సాయంత్రం వారు సముద్రపు ఒడ్డున కలుసుకునేవారు. ఒక సూర్యోదయం వేళ సాగర్ నిద్రపోతుండగా లహరి కళ్ళలో నీళ్లతో అతని చేయి పట్టుకుని చూసింది. సూర్యకిరణాలు ఆమెను తాకగానే ఆమె మెల్లగా నీటి బిందువుల్లా కరిగిపోయింది. సాగర్ లేచి చూసేసరికి ఒడ్డున ఒక అందమైన శంఖం మాత్రమే మిగిలింది. అప్పుడు అతనికి అర్థమైంది, తను ప్రేమించినది కేవలం ఒక కన్యను కాదు, సముద్రపు అలల పాటను అని. మనోడి పేరు సిద్ధు. కాదు, షెర్లాక్ సిద్ధు. అవును, మనోడే తనకి తానే పెట్టుకున్న పేరది. మనోడికి షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మనోడు కూడా డిటెక్టివ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్, టీ, నోట్బుక్స్, చిన్న నోట్బుక్లు, కొన్నిసార్లు పెద్ద చార్ట్స్, పెద్ద డిటెక్టివ్ బోర్డ్ అన్నీ రెడీ చేసుకున్నాడు. మనోడికి ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. అతని పేరు స్వామి. వాళ్ళ దగ్గరికి వచ్చే కేసు ఎలా ఉంటాయంటే, వీధి చివర కుక్కపిల్ల తప్పైంది, వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పోయాయి, చిన్నపిల్లల పెన్సిల్ బాక్స్ మాయమయ్యాయి. ఇలాంటి కేసెస్ డీల్ చేయడంలో మనోడు తోపు. కేసు చిన్నదైనా పెద్దదైనా మనోడు కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడూ పెద్దదే. ఇలా యథావిధిగా మన సిద్ధు టీ తాగుతుంటాడు. అప్పుడే బాస్ బాస్ అని స్వామి అరుస్తూ వచ్చాడు. ఏమైంది అని టీ సిప్ చేస్తూ అడిగాడు సిద్ధు. బాస్, నా టీ గ్లాస్ కనిపించట్లేదు. నా అడ్డాలో ఉన్న వస్తువు కనిపించట్లేదా స్వామి? ఇది నా సామర్థ్యానికి సంబంధించిన విషయం అని తను తాగుతున్న టీ గ్లాస్ పక్కన పెట్టి రంగంలోకి దిగుతాడు. ఇక్కడే పెట్టాను బాస్, ఎవరో తీసేసినట్టున్నారు అన్నాడు స్వామి. అంతే, సిద్ధు మోడ్ ఆన్. నోట్బుక్ తీసుకున్నాడు. టేబుల్ మీదున్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నాడు. బాస్, ఏం చేస్తున్నారు అన్నాడు స్వామి. సిద్ధు సీరియస్గా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ముందు అబ్జర్వ్ చేయాలి,
ఇమాజిన్ కాదు. టేబుల్ దగ్గర చిన్న టీ స్టెయిన్, నోట్బుక్ కార్నర్ కొంచెం తడిగా ఉంది, స్పూన్ అప్సైడ్ డౌన్. అన్నీ గమనించిన సిద్ధు కనిపెట్టేశా. కాంగా స్వామి వైపు చూసి, నీ టీ గ్లాస్ ఎవరు తీసుకోలేదు, నువ్వే టీ తాగుతూ మాట్లాడుతూ ఈ నోట్బుక్లో పెట్టేశావు. స్వామి నోట్బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో టీ గ్లాస్ కనిపిస్తుంది. అవును బాస్, ఇక్కడే ఉంది. మీరు ట్రూ డిటెక్టివ్ బాస్ అని స్వామి అంటాడు. సిద్ధు టీ సిప్ తీసుకుని చాలా క్యాజువల్లీ, ఇది సింపుల్ కేస్ కాదు, సిద్ధు కేస్. ఇది జస్ట్ ఒక చిన్న కేస్ మాత్రమే. ముందు ముందు మన షెర్లాక్ సిద్ధు ఎన్ని కేసెస్ సాల్వ్ చేస్తాడో చూద్దాం. కార్తీక్కి కాలేజ్ లైబ్రరీ అంటే ఒక దేవాలయం. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు స్నేహ ఒక దేవతలా కనిపిస్తుంది. ఆమె పుస్తకంలో మునిగిపోయి ఉంటే కార్తీక్ ఆమె అందాన్ని వర్ణించే కవితల్లో మునిగిపోయేవాడు. ఒక సాయంత్రం లైబ్రరీ మూసివేసే సమయంలో స్నేహ తన డైరీని టేబుల్ పైనే మర్చిపోయి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఆతృతగా ఆ డైరీని తీసుకుని ఆమె వెనుక పరిగెత్తాడు. వర్షం కురుస్తున్న ఆ వేళ ఒక చెట్టు కింద ఆమెను ఆపాడు. కార్తీక్, స్నేహ, ఇది నీ డైరీ, మర్చిపోయావు. స్నేహ నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ ఒక అందమైన చిరునవ్వు నవ్వింది. ఆమె మెల్లగా అంది, నేను అది కావాలనే మర్చిపోయాను కార్తీక్. నీ చేతులు ఆ డైరీని తాకాలని, నీ పెదవులు నా పేరును పలకాలని, నువ్వు ఎప్పుడు ధైర్యం చేసి నాతో మాట్లాడతావా అని చూస్తున్నాను. కార్తీక్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆ క్షణంలో తెలుగు రొమాన్స్ స్టోరీస్లో లాగా ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం వారిద్దరి శ్వాసలు తప్ప. మౌనంగా సాగిన వారి ప్రేమ ప్రయాణం ఆ వర్షపు చినుకులతో కొత్తగా మొదలైంది. పొగుల్కక్కే కాఫీ కప్పు, కిటికీ పక్కనున్న ఆ సీటు, మాయ చదువుతున్న పుస్తకం, గోపి చూస్తున్న ఆ క్షణం. బయట వర్షం పడుతోంది. గోపి తన కాఫీని సిప్ చేస్తూ ఆమెను చూస్తున్నాడు. మాయ నవ్వుతూ తన పుస్తకంలోని ఏదో ఒక లైన్ చదివింది. అనుకోకుండా మాయ చూపులు గోపి చూపులతో కలిశాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. మాయ చిరునవ్వు నవ్వుతుంది. గోపి దగ్గరకు వెళ్ళి, ఈ ప్లేస్ ఖాళీగా ఉందా అని అడిగాడు. మాయ కళ్ళలోనే సమాధానం ఉంది. మీకోసం అని చెప్పింది. ఆ ఒక్క మాట వారి జీవితకాల ప్రయాణానికి పునాదైంది. ప్రేమంటే ఇదే, సరైన సమయంలో కలిసే మనసులు. ఆర్యన్ తన ఆఫీస్ బిల్డింగ్లో అర్ధరాత్రి లిఫ్ట్ ఎక్కాడు. ఆ బిల్డింగ్లో 13వ అంతస్తు లేదు, కానీ లిఫ్ట్ ప్యానెల్ మీద 13 అనే బటన్ కొత్తగా వెలుతోంది. కుతూహలంతో ఆర్యన్ దాన్ని నొక్కాడు. లిఫ్ట్ ఆగగానే తలుపులు తెరుచుకున్నాయి. బయటంతా రక్తపు రంగులో ఉన్న వెలుతురుంది. ఒక వింతైన ఆకారం లోపలికొచ్చి అతని పక్కన నిలబడింది. ఆ ఆకారం నుండి కుళ్ళిపోయిన శవం వాసన వస్తుంది. ఆర్యన్ భయంతో గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ కిందకి చేరుకుంది. తలుపులు తెరిచేసరికి సెక్యూరిటీ గార్డ్ ఆర్యన్ చూసి భయంతో అరిచాడు. ఆర్యన్ అద్దంలో చూసుకుంటే తన ముఖం లేదు. తన పక్కనున్న ఆకారం ఇప్పుడు ఆర్యన్ ముఖంతో నవ్వుతూ బిల్డింగ్ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.